హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని కప్పు కొలతలతో ఎలా పెట్టాలనో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మధ్యలో చెప్పే టిప్స్ ను మెజర్మెంట్స్ ని మిస్ కాకుండా చూసి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా పావు కేజీ వరకు ఉసిరికాయలను తీసుకొని కడిగి తుడుచుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్ర నుంచి అందులోనికి నీటిని వేసుకోవాలి. దానిపైన చిల్లుల పాత్ర నుంచి అందులోనికి ఉసిరికాయలను పెట్టుకొని మూతను పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించి చేసుకోవటం వల్ల సంవత్సరం వరకు ముక్క అనేది సాఫ్ట్ గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయకుండే చారల వెంబడి చీలికలు వచ్చాయంటే ఉసిరికాయ అనేది ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఉసిరికాయలు చల్లారిన తర్వాత వాటిని పీసెస్ గా చేసుకొని లోపల ఉండే విత్తనాన్ని తీసుకోవాలి. మిగిలిన అన్ని ఉసిరికాయలను ఇదే విధంగా పొడవుగా చీల్చుకోవాలి. తర్వాత వీటిని 2 hours పాటు ఎండలో ఆరబెట్టాలి లేదా ఫ్యాన్ గాని కింద 4 hours ఉంచుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి, లేదంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండదు. స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా మారేంత వరకు వేపుకొని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని పొడి కొట్టుకొని పక్కనుంచుకోవాలి. ఉసిరికాయలో సి విటమిన్ తో పాటు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయ జ్యూస్ తాగినా, ఎండబెట్టి వరుగులు తీసుకున్న, మురబ్బా రూపంలో తీసుకున్న, రోటి పచ్చడి లేదా నిల్వ పచ్చడి ఏ రూపంలో తీసుకున్నా పోషక విలువలు పదిలంగా ఉంటాయి. పోపు కోసము స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో 1 కప్పు ఆయిల్ ని వేసి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువను వేసుకోవాలి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఇంగువ ప్లేస్ లో వెల్లుల్లిని వేసుకోవచ్చు. ఉసిరికాయల్లో ఎలాంటి తడి లేకుండా బాగా ఆరిపోయాయి. ఆరిపోయిన ఉసిరికాయలను మెజర్ చేసుకోవాలి. కప్పు లేదా ఏదైనా గ్లాస్ తో చేసుకోండి. నేను తీసుకున్న ఉసిరికాయలు 4 కప్పుల వరకు వచ్చినాయి. వీటిని ఒక పాత్రలో వేసుకొని పక్కనుంచుకోవాలి. మనం తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. చల్లారిన పోపులో 1/2 కప్పు వరకు ఉప్పును వేసుకొని 1 కప్పు కారము, 1/4 కప్పు వరకు ఆవాలు మెంతుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు పెట్టుకున్న ఆయిల్ రూమ్ టెంపరేచర్ లోకి రావాలి. అప్పుడే ఈ మసాలాలని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి కొలిచి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1/2 కప్పు వరకు నిమ్మకాయ జ్యూస్ ను వేసి మరలా ఒకసారి కలుపుకొని ఒక బాక్స్ లోకి వేసి మూత పెట్టుకోవాలి. చింతపండు యూస్ చేయాలి అనుకునే వాళ్ళు చింతపండు నానబెట్టి గుజ్జును తీసి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడి పెట్టిన తర్వాత 3వ రోజు ఒకసారి తీసి బాగా కలుపుకున్న తర్వాత ఎయిర్టైట్ బాక్స్ లో ఉంచుకొని లేదా జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఉసిరికాయతో మరిన్ని రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, విజిట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.